ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళటం అరవింద్ మరియు సానియాకి బాగా అలవాటు. ఇక ఆ రోజు కూడా వాళ్ళిద్దరూ లైబ్రరీకి చేరుకున్నారు. ఇక లైబ్రరీలో అడుగు పెట్టగానే పాత పుస్తకాల వాసన వారిని ఆహ్వానించింది. 2 అంతస్తులో ఉన్నటువంటి హర్రర్ సెక్షన్ వైపుగా నడుస్తూ వెళ్ళారు వారిద్దరూ. సానియా, ఈరోజు ఏదైనా కొత్త బుక్ దొరికిందా అని అరవింద్ అడిగాడు. అబ్బా అరవింద్, ప్రతిరోజు అదే ప్రశ్న. నువ్వు వెతుకు, అలాగే నేను కూడా వెతుకుతాను. ఏదైనా కొత్త దొరికింది అంటే చదువుకుందాం అని అంది సానియా. అరవింద్ ఒక పాత షెల్ఫ్లో వెతుకుతూ ఉన్నాడు. అప్పుడే ఒక పాత పుస్తకం వెనుక నుంచి ఒక వార్తాపత్రిక కనిపించింది. వెంటనే దాన్ని తీసి చూశాడు. 1 సంవత్సరం క్రితంది. దాని మొదటి పేజీలోనే పెద్ద హెడ్లైన్ ఉంది. చామంతిపురం స్టన్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రహస్య మరణాలు, 50 మంది స్టూడెంట్స్, 10 మంది టీచర్లు, దహనం అని చెప్పి. సానియా త్వరగా ఇక్కడికి రా అని అరవింద్ పిలిచాడు. సానియా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది? లైబ్రరీ కదా, సైలెంట్గా ఉండకుండా ఎందుకిలా అరుస్తున్నావు? ఒక్కసారి న్యూస్ పేపర్ చూడు. 1 సంవత్సరం క్రితం జరిగిన సంఘటన గురించి ఉంది. చామంతిపురం అనే గ్రామంలో ఓ స్కూల్ పూర్తిగా కాలిపోయిందంట. అందులో 50 మంది స్టూడెంట్స్, 10 మంది టీచర్లు మొత్తం దహనం అయిపోయారు. కానీ విచిత్రం ఏంటంటే పోలీసులు దీన్ని షాక్ సర్క్యూట్ అని చెప్పారు. కానీ స్థానిక ప్రజలు మాత్రం ఇది కావాలనే చేసిన హత్య అని చెప్తున్నారు అని అరవింద్ చెప్పాడు. సానియా వెంటనే ఆ న్యూస్ పేపర్ని తీసుకుంది. జాగ్రత్తగా చదివింది. అరవింద్, ఇది నిజమేనా? ఇంత పెద్ద ఘటన జరిగి ఇంకా ఎవరూ దీన్ని ఎంక్వైరీ చేయలేదా? ఇదేదో చాలా అనుమానంగా ఉంది. అదే కదా నేను కూడా అనుకుంటున్నాను. ఈ న్యూస్ పేపర్ తర్వాత ఈ విషయం గురించి ఎక్కడా రాయలేదు. అంటే ఎవరో ఈ విషయాన్ని కావాలనే కామప్ చేశారు, అంతే కదా? సానియా కాసేపు ఆలోచించింది. అరవింద్, మనం చేయాల్సింది ఒక్కటే. ఆ గ్రామానికి వెళ్ళి రీసెర్చ్ చేయాలి, నిజమేంటో తెలుసుకోవాలి. కానీ మనం ఒక్కళ్ళమే కాదు, ప్రభు అలాగే కార్తిక్ని కూడా తీసుకెళ్దాం. నలుగురం కలిసి వెళ్తే భయం కూడా తక్కువ, రీసెర్చ్ కూడా బాగా చేయొచ్చు. పర్ఫెక్ట్ ఐడియా. అలానే వెళ్దాం సానియా. ఈ వీకెండ్లో వెళ్దాం. ఇప్పుడు ముందు ప్రభు దగ్గరికి వెళ్దాం అని అన్నాడు అరవింద్. ఇక లైబ్రరీ టైం అయిన తర్వాత అరవింద్ మరియు సానియా కలిసి ప్రభు ఇంటికైతే వెళ్ళారు. ప్రభు ఇంటి గేటు ముందు నిలబడి, రే ప్రభు, బయటికి రారా అని అరవింద్ చాలా గట్టిగా అరిచాడు. కొన్ని సెకండ్ల తర్వాత ప్రభు కళ్ళు తుడుచుకుంటూ బయటకొచ్చాడు. ఏమైందిరా, కుక్కలాగా ఎందుకలా అరుస్తున్నారు? అనవసరంగా నిద్ర లేపేశారు. రే ప్రభు, ఏంట్రా నీ నిద్ర? సరే కానీ విను. ఈరోజు మేము లైబ్రరీకి వెళ్ళాం. అక్కడే ఒక న్యూస్ పేపర్ కనిపించింది. దానిలో చాలా ముఖ్యమైన విషయం ఉందిరా అని అరవింద్ చెప్పాడు. ఏంట్రా అది? అమ్మాయిల గురించి ఏమైనా ఉందా ఏంటి అని ప్రభు ఆసక్తిగా అడిగాడు. అయ్యో దేవుడా, నీకెప్పుడు అమ్మాయిల మీద ఆలోచన? ఒక్కసారి కూడా ఇంకేదే ఆలోచించవా? గమ్మును చెప్పేది విను అని సానియా అంది. సరే చెప్పండి, ఏంటి మ్యాటర్ అని ప్రభు అడిగాడు. ఇక వెంటనే వారు ప్రభు ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. అరవింద్ మరియు సానియా ప్రభువుకు మొత్తం విషయాన్ని చెప్పారు. చామంతిపురం గ్రామం గురించి, స్కూల్ మంటల గురించి, అలాగే అక్కడ జరిగిన రహస్య మరణాల గురించి అంతా కూడా వివరంగా చెప్పారు. అది విన్నటువంటి ప్రభు ముఖం కొంచెం బెత్తుగా మారిపోయింది. రే, ఏదో మంచి మ్యాటర్ చెప్తారనుకుంటే ఇలాంటి విషయం చెప్పారేంటి? అబ్బో, నేను రానురా బాబు, నాకు ఈ దెయ్యాలు గియ్యాలు చాలా భయం, మీరే వెళ్ళండి, నా వల్ల కాదు అని చెప్పాడు. ఇక అరవింద్ నవ్వుతూ, ఓవర్ చేయకురా ప్రభు, నేను రీసెర్చ్ చేశాను. ఆ గ్రామంలో చాలామంది అమ్మాయిలు కూడా ఉంటారు మచ్చ, నువ్వు వస్తే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు వెంటనే అతని ముఖంలో కలు చేసింది. అవునారా మామ, అయితే నేను కూడా రెడీరా. ఎప్పుడు బయలుదేరాలో చెప్పు, నేను కూడా వచ్చేస్తాను. ఇక వెంటనే సానియా నవ్వుతూ అంది. రే, కనీసం సిగ్గులేదారా నీకు? అమ్మాయి అంటే చాలు ఎక్కడ లేని ఎనర్జీ మొత్తం వచ్చేస్తుంది. మనకు సిగ్గేంటండి? అమ్మాయి ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అని ప్రభు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇక అప్పటికే సాయంత్రం అయింది. వారు ముగ్గురు కలిసి వాళ్ళ ఫ్రెండ్ కార్తీక్ ఇంటికి వెళ్ళారు. డోర్ కొట్టగానే కార్తీక్ వాళ్ళ అమ్మాయితే తలుపు తీసింది.
సానియా, కార్తిక్ లేడు. మా వాడు గవర్నమెంట్ ఎగ్జామ్ రాసుకోవటానికి హైదరాబాద్ వెళ్ళాడు. వచ్చేదానికి ఇంకా 1 వారం కూడా పట్టొచ్చు అని కార్తిక్ వాళ్ళ అమ్మ చెప్పింది. సరే అంటే థ్యాంక్స్, వచ్చాక మేము మళ్ళీ కలుస్తాం. షూర్గా చెప్తానమ్మా అని కార్తిక్ తల్లి లోపలికి వెళ్ళిపోయింది. ఇక రాత్రి అయింది. అందరూ కూడా వారి వారి ఇళ్ళకైతే వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు ఆదివారం ఉదయం అరవింద్ మరియు సానియా తొందరగానే రెడీ అయ్యారు. కానీ ప్రభు మాత్రం ఇంకా నిద్రలోనే ఉన్నాడు. వాళ్ళిద్దరూ ప్రభు ఇంటికి వెళ్ళి గట్టిగా తలుపు కొట్టారు. కానీ వాడు లేవలేదు. సానియాకి ఓపిక తగ్గిందే. క్రింద ఉన్నటువంటి ఒక నీళ్ల బకెట్ తీసుకుని లోపలికి వెళ్ళి ప్రభు ముఖం మీద కొట్టేసింది. వెంటనే లేచి కూర్చున్నాడు. సన్నీ లియోన్, మియా ఖలీఫా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని పిచ్చివాడ్లా మాట్లాడుతున్నాడు. అరవింద్ వెంటనే తన చేత్తో గట్టిగా లాగిపెట్టి కొట్టాడు. అప్పుడు కానీ తనకు మెలకువైతే రాలేదు. తొందరగా రెడీ అవ్వు అని చెప్పారు. వెంటనే వారు బయలుదేరి అక్కడి నుండి బస్టాండ్కి వెళ్ళారు. ఇక వారు బస్సు ఎక్కిన తర్వాత అరవింద్ కండక్టర్తో అన్నాడు, చామంతిపురానికి 3 టికెట్లు ఇవ్వండి అని చెప్పి. కండక్టర్ వెంటనే టికెట్స్ అయితే ఇచ్చాడు. వారి బస్సు బయలుదేరింది. 2 గంటల ప్రయాణం తర్వాత చామంతిపురానికి చేరుకున్నారు. ఊరిలోకి వెళ్ళగానే అక్కడే ఒక టీ షాప్ కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి టీ షాప్ వాడిని అడిగాడు, బాబాయ్, ఇక్కడ కత్తి లాంటి అమ్మాయిలు ఎక్కడుంటారో చెప్పు. ఇక ఆ టీ షాప్ వాడి కోపంగా చూశాడు. రే, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేనేమైనా నీ కంటికి బ్రోకర్లా కనిపిస్తున్నానా? నో ప్రాబ్లం బాబాయ్, ఎక్కడైనా కనిపిస్తే చెప్పు చాలు, నేనే వెళ్ళి వెతుక్కుంటాను. ఇక అరవింద్ మరియు సానియా టీ షాప్ వాడి దగ్గరికి వెళ్ళాడు. బాబాయ్, ఇక్కడ స్టన్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎక్కడుంది? కొంచెం అడ్రస్ చెప్తారా అని అరవింద్ అడిగాడు. ఇక అరవింద్ మాటలు విన్న వెంటనే ఆ టీ షాప్ వాడి చేతిలోని గ్లాస్ అయితే జారి పగిలింది. అతని ముఖం భయంతో వాలిపోయింది. మీకేం కావాలంటే అడగండి, కానీ ఆ స్కూల్ గురించి మాత్రం అడగొద్దు. ప్లీజ్ మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆ స్కూల్ చుట్టూ మాత్రం వెళ్ళొద్దు అని టీ షాప్ వాడు భయంతో చెప్పాడు. అరవింద్ మరియు సానియా ఒకరిని ఒకరు చూసుకున్నారు. సానియా, ఖచ్చితంగా ఏదో రహస్యమైతే ఉంది. ఆ స్కూల్ పేరు వినగానే ఇక్కడ ప్రజలు కూడా భయపడుతున్నారు అని అరవింద్ చాలా నెమ్మదిగా చెవులో చెప్పాడు. అరవింద్, మనమే వెతుక్కుందాం, ఎవరైనా చెప్పకపోతే మనమే వెతుక్కుంటూ వెళ్దాం అని సానియా అంతే. కరెక్ట్, అలానే చేద్దాం. రే ప్రభు, నువ్వు రెడీనా అని అరవింద్ అడిగాడు. రెడీ మచ్చా, కానీ నువ్వు చెప్పినట్టుగా ఎక్కడ అమ్మాయిలైతే కనపడలేదు. ప్రభు కొంచెం నిరాశగా అన్నాడు. భగవంతుడా, ఇంకా అదే పాట పాడుతున్నావురా నువ్వు? ముందు స్కూల్ దగ్గరికి వెళ్దాం, తరువాత నీ అమ్మాయిల కోలు చూద్దాం అని సానియా చెప్పింది. ఏంటో మీరు అమ్మాయిలు ఉంటారు అని చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే వాడు ముఖం మీద కొట్టాడు. ఇంకా ఎప్పుడు కనిపిస్తారు ఏంటో. ఇక వెంటనే ఆ ముగ్గురు కూడా నడవటం ప్రారంభించారు. సమయం గడుస్తూనే ఉంది. సాయంత్రం అయింది, చీకటి పడసాగింది. కానీ స్కూల్ అయితే కనిపించలేదు. చీకటి పడుతూనే ఉంది. చామంతిపురం గ్రామం ఏ సాధారణ గ్రామంలా కనిపించలేదు. వీధులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఇళ్ళన్నీ ఖాళీగా, పాతవగా, వదిలేసినట్టుగా కనిపిస్తున్నాయి. అరవింద్, ఈ గ్రామం ఏదో కొంచెం విచిత్రంగా ఉంది. ఇక్కడ ప్రజలు కూడా సరిగ్గా కనపడలేదు అని సానియా కొంచెం భయంగా చెప్పింది. నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి అని అరవింద్ చెప్పాడు. ఇక ప్రభు మాత్రం నడుస్తూ నడుస్తూ అలసిపోయాడు. రే మచ్చా, ఇంకెంత దూరం నడవాలరా? నడవలేకపోతున్నాన్రా, కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. రే ప్రభు, కొంచెం ఓపిక పట్టు, ఎక్కడైనా రెస్ట్ తీసుకోవటానికి ఏదైనా ప్లేస్ ఉంటే ఆగుదాం అని అరవింద్ చెప్పాడు. అలా నడుస్తూ నడుస్తూ అప్పటికే రాత్రి 11 గంటలైంది. ఇక అప్పుడు ఎక్కడో దూరంగా ఒక పెద్ద గంట మోగిన శబ్దం వినిపించింది. కొంచెం గమనిస్తే అది 11 సార్లు మోగింది. ఏంటా శబ్దం అని ప్రభు భయంతో అడిగాడు. ఏదో గంట శబ్దంలాగా ఉంది, రండి అక్కడికి వెళ్ళి చూద్దామని అరవింద్ చెప్పాడు. ఇక ఆ గంట శబ్దం వచ్చిన దిశగా వారైతే నడిచారు. కొద్ది దూరం వెళ్ళగానే ఆ చీకట్లో ఒక పెద్ద గేట్ అయితే కనిపించింది. చాలా పాతది, అలాగే ఇనుప గేట్.
దాని మీద తెగిపోయిన పలక మీద స్టన్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు అయితే ఉంది. సరియా, చూడు, మనం వెతుకుతున్న స్కూల్ ఇదే అని అరవింద్ ఉత్సాహంతో చెప్పాడు. కానీ అరవింద్, ఇది చూడటానికే చాలా భయానకంగా ఉంది. మనం లోపలికి వెళ్ళాలంటావా లేదా వెనక్కి వెళ్ళిపోదామా? సానియా ఎందుకో కొంచెం సందేహంతో అడిగింది. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు వెళ్ళకపోతే ఏం ప్రయోజనం? అలాగే చూడు, మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా స్థలం ఎక్కడా లేదు. ఇక్కడే రెస్ట్ తీసుకుందాం, ఉదయం వెతుక్కుందాం అని అరవింద్ చెప్పాడు. ఇక వారు వెంటనే గేట్ దగ్గరకు వచ్చారు. గేట్ సగానికి తెరిచి ఉంది. వెంటనే వారు లోపలికి అడుగు పెట్టారు. వారు ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో భయానకమైనటువంటి శబ్దంతో ఆ గేట్ దానంతటా అదే స్వయంగా మోసుకుపోయింది. రే, ఆ గేట్ క్లోజ్ అయిపోయిందిరా అని ప్రభు భయంతో దగ్గరకొచ్చి మరీ చెప్పాడు. వెంటనే వారు ముగ్గురు వెనక్కి తిరిగి ఆ గేట్ తెరవటానికి ప్రయత్నించారు. కానీ అది అస్సలు కదలలేదు. మొత్తం చాలా టైట్గా మోసుకుపోయింది. అరవింద్, నాకెందుకో భయంగా ఉందిరా. మనం ఇక్కడేమైనా ట్రాప్ అయిపోయామా ఏంటి అని సానియా భయంతో చెప్పింది. ఇక అప్పుడే అకస్మాత్తుగా స్కూల్ బిల్డింగ్ లోపల లైట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగుతూ ఉన్నాయి. ఇదేమీ కూడా నార్మల్ కాదు అని అరవింద్ గొనిగాడు. ఆ స్కూల్ బిల్డింగ్ చాలా పెద్దదిగా ఉంది. 2 అంతస్తుల భవనం. కిటికీలన్నీ పగిలిపోగాయి. గోడలు నల్లగా నాచు పట్టేశాయి. కాలిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రధాన ద్వారం బద్దలాగా తెరిచి ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని ప్రభు కొంచెం వణుకుతూ అడిగాడు. చేయటానికేమీ లేదు. ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే బయట ఉండిపోవచ్చు, లేదా లోపలికి వెళ్ళి ఏదైనా బయటికి వెళ్ళే దారి ఉంటే చూడొచ్చు అని అరవింద్ చెప్పాడు. నేను బయటే ఉంటాను, మీరు లోపలికి వెళ్ళండి అని ప్రభు వెంటనే అన్నాడు. రే ప్రభు, బయట ఉంటే మరింత ప్రమాదం. మనం ముగ్గురం కలిసి ఉంటే భయం కూడా తక్కువ. రండి లోపలికి వెళ్దాం అని సానియా ధైర్యంగా చెప్పింది. ఇక ముగ్గురు జాగ్రత్తగా ఆ స్కూల్ యొక్క ప్రధాన ద్వారం వైపుగా నడిచారు. ప్రతి అడుగు వేసే కొద్దీ వారి హృదయాలు వేగంగా కొట్టుకుంటున్నాయి. స్కూల్ లోపలికి ప్రవేశించారు. లోపల ఒక పెద్ద హాల్ ఉంది. క్లాస్ రూములు 2 వైపులా వరుసగా ఉన్నాయి. నేల మీద విపరీతమైన దుమ్ము, పాత పుస్తకాలు, విరిగిన కుర్చీలు చల్లా చెదురుగా పడున్నాయి. అప్పుడే వింత శబ్దాలు వినిపించడం మొదలైంది. పిల్లల యొక్క నవ్వులు, టీచర్ల గొంతులు, అడుగుల శబ్దాలు. కానీ అక్కడ ఎవ్వరూ కనపడటం లేదు. అరవింద్, ఈ శబ్దాలేంటిలా వస్తున్నాయి అని సానియా అంది. నాకేం తెలుసు, ఇక్కడేదో కొంచెం అసాధారణంగా ఉంది. కానీ మనం అందరం కూడా ధైర్యంగా ఉండాలి. మనకు టార్చ్ లైట్స్ ఉన్నాయి కదా, వాటిని ఆన్ చేయండి అని అరవింద్ చెప్పాడు. ఇక ముగ్గురు వారి యొక్క టార్చ్ లైట్స్ను వెలిగించారు. హాల్లో టార్చ్ వెలుగు పడగానే వాళ్లకు ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. గోడల మీద నల్లని మచ్చలు, రక్తపు మరకలు, కానీ చాలా పాతవి. ఇక్కడే ఏదైనా జరుగుండాలి అని అరవింద్ చెప్పాడు. ఇక హఠాత్తుగా అప్పుడే మళ్ళీ గంట మోగింది. ఒక్కసారిగా ముగ్గురు అక్కడికక్కడే నిలబడిపోయారు. మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి, ఇలానే ఉండిపోతే మనకు ప్రమాదం అని అరవింద్ వెంటనే ఆలోచనలో పడ్డాడు. అరవింద్, మనం ఒక పని చేద్దాం. మనం ఇక్కడి నుండి విడిపోయి వేరే డైరెక్షన్లో వెతుకుదాం. ఎవరికైనా బయటికి వెళ్ళే దారి కనిపిస్తే మిగతా వాళ్ళకు చెప్పుకుందాం అని సానియా అంది. అవును, ప్రాక్టికల్గా నువ్వే చెప్తుంది కరెక్ట్ అనిపిస్తుంది. ప్రభు, నువ్వు ఇక్కడ నుండి ప్రిన్సిపల్ రూమ్ వైపుగా వెళ్ళు. నువ్వు రైట్ సైడ్ క్లాస్ రూమ్స్ మొత్తాన్ని చెక్ చేశానుగా. నేను లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తాను. అర్ధగంట తర్వాత మళ్ళీ ఇక్కడే కలుద్దాం అని అరవింద్ ప్లాన్ చెప్పాడు. కానీ అరవింద్ ఒంటరిగా వెళ్ళటం ప్రమాదం కదా అని ప్రభు కొంచెం భయంతో చెప్పేసరికి, ప్రభు, ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ లేదు కదా, ధైర్యంగా ఉండు. నీ చేతిలోని టార్చ్ను బాగా గట్టిగా పట్టుకో. ఒకవేళ నీకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే గట్టిగా అరువు, వచ్చేస్తాం కదా అని అరవింద్ చెప్పాడు. ఇక ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. భయం, ఉత్కంఠ అన్నీ కలగలిసి ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అని సానియా అంతే. ఇక ఆ ముగ్గురు కూడా
వేరువేరు దిశల్లో నడవటం మొదలుపెట్టారు. వాళ్లకు తెలీదు వాళ్ళు ఒక తెర మీదకు అడుగు పెడుతున్నారని, అక్కడే మరణ నాటకం మొదలవుతుందని. ఇక ప్రభు వెంటనే ఒక టార్చ్ లైట్ పట్టుకొని ప్రిన్సిపల్ రూమ్ వైపుగా నడిచాడు. తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ప్రతి అడుగు వేసే కొలిది నేల మీద విపరీతమైన శబ్దాలు వస్తుంటాయి. అక్కడక్కడ కీచురాలు కూడా తిరుగుతున్నట్టుగా. వాటి శబ్దం చాలా ఇరిటేటింగ్గా ఉంది. అయ్యో భగవంతుడా, ఎందుకురా వచ్చాను నేను ఇక్కడికి? అనవసరంగా వాడి మాటలు విని ఇక్కడికి వచ్చేశారు అని ప్రభు గొనుకుతూ నడుస్తున్నాడు. ఆ కారిడార్ చివర ప్రిన్సిపల్ రూమ్ అయితే కనిపించింది. ఆ తలుపు కూడా సగం వరకు తెరిచి ఉంది. ఇక వెంటనే ప్రభు జాగ్రత్తగా లోపలికి వెళ్ళి మరీ చూశాడు. టార్చ్ లైట్ వెలుగులో చూస్తుంటే పాత టేబుల్, కుర్చీ, అల్మారా కనిపించాయి. ఇక సరిగ్గా అప్పుడే, ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక మధురమైనటువంటి స్త్రీ స్వరం వినిపించింది. ప్రభు అక్కడికక్కడే నిలబడిపోయాడు. ఎక్కడి నుండి వచ్చిందా గొంతు? ప్రభు, నేను నీకోసమే ఇక్కడ ఉన్నాను. ఆ స్వరం అనేది క్లాస్ రూమ్ వైపు నుండి వస్తుంది. ప్రభు నిగనిగలాడుతూ ఆ దిశ వైపుగా చూశాడు. ఎందుకంటే అమ్మాయి అంటే తాను భయాన్ని కూడా మర్చిపోతాడు. మెల్లగా క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళాడు. అక్కడేవో కుర్చీలు, వెన్నంగా ఎవరో తెల్లని చీర కట్టుకుని నిల్చున్నారు. పొడవాటి నల్లని జుట్టు, అది కుర్చీ వెనుక వరకు వేలాడుతుంది. ఎవరండి మీరు అని ప్రభు అడిగాడు. ఆ ఆకారం నెమ్మదిగా తిరగటం మొదలుపెట్టింది. ప్రభు టార్చ్ లైట్ దాని ముఖం మీద పడింది. భయంతో గట్టిగా అరిచాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది అమ్మాయి ముఖం కాదు, పుర్రె, కళ్ళు లేనటువంటి కుహరాలు. కానీ ఆ కుహరాల్లో ఎర్రగా ఏదో వెలుగు మెరుస్తుంది. ప్రభు, నాతో పాటు ఆడుకో అని మాట్లాడిందే. ఇక వెంటనే ప్రభు వెనక్కి పరిగెత్తాడు. తడబడుతూ హాల్లోకి వచ్చి ప్రిన్సిపల్ రూమ్ దగ్గర ఉన్న టేబుల్ క్రింద దాక్కున్నాడు. అతని శరీరం మొత్తం వణికిపోతుంది. ఇది కల మాత్రమే అని తనను తాను ఒప్పించుకోవటానికి ప్రయత్నించాడు. ఇక అరవింద్ లెఫ్ట్ సైడ్ కారిడార్లో నడుస్తున్నాడు. వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. పిల్లల ఏడుపు, టీచర్ల అరుపులు, ఏదో జరుగుతున్నట్టుగా గందరగోళం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ శబ్దాలు అని అరవింద్ టార్చ్ లైట్ని అటూ ఇటూ కదిలించాడు. అక్కడే ఓ క్లాస్ రూమ్ కనిపించింది. క్లాస్ రూమ్ ఏలోకి అడుగు పెట్టాడు. అక్కడ చిన్న చిన్న బెంచీలు వరుసలో ఉన్నాయి. నేల మీద పాత నోట్బుక్కులు, పెన్నులు అన్నీ కూడా చల్లా చెదురుగా ఉన్నాయి. ఇక సరిగ్గా అప్పుడే టప్ టప్ అంటూ ఏదో కొట్టుకునే శబ్దం వినిపించింది. అరవింద్ సున్నితంగా శబ్దం వచ్చిన దిశగా నడిచాడు. అది క్లాస్ రూమ్ బి. దాని లోపల ఒక టీచర్ బ్లాక్ బోర్డ్ ముందు ఏదో నిలబడి రాస్తున్నట్టుగా కనిపించింది. కానీ అక్కడ ఉన్నది టీచర్ అయితే కాదు, ఒక నీడ. దాని చేతిలో ఒక చాక్ పట్టి బోర్డు మీద రాస్తుంది. అరవింద్ కొంచెం దగ్గరగా వెళ్ళాడు. ఆ బోర్డు మీద రాసింది చదివాడు. అక్కడ ఏముందో తెలుసా? మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని. అరవింద్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. ఇదేంటి అని చూస్తూ ఉండగానే హఠాత్తుగా అప్పుడే ఆ నీడ వెనక్కి తిరిగింది. అలా చూస్తే అది టీచర్ ముఖం. కానీ సగం వరకు కాలిపోయింది. కళ్ళు లేవు, నోరు మాత్రం తెరిచే ఉంది. మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి అని బలహీనమైన గొంతుతో అంది. అరవింద్ ఒక్కసారిగా భయపడిపోయాడు. అదే భయంతో వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కారిడార్లోకి వచ్చి ఊపిరి పీల్చుకున్నాడు. శాంతంగా ఉండు అరవింద్, నువ్వు రీసెర్చర్వే, భయపడుకో అని తనకు తానుగా ధైర్యం చెప్పుకుంటున్నాడు. కానీ అప్పుడే క్లాస్ రూమ్ సిలో నుంచి ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపించింది. అమ్మా, అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఆ గొంతు వినగానే తన హృదయం కరిగిపోయింది. ఆ ఏడుపు చాలా నిజంగా ఉంది. అతను ధైర్యం చేసి ఆ క్లాస్ రూమ్ లోపలికి వెళ్ళాడు. అలా చూస్తే అక్కడ ఒక చిన్న పిల్లవాడు బెంచ్ మీద కూర్చుని ఏడుస్తున్నాడు. యూనిఫామ్ కాలిపోయి ఉంది. శరీరం మొత్తం గాయాలు కనిపిస్తున్నాయి. వెళ్ళగానే, నా పేరు రవి, నేను 5వ తరగతి చదువుతున్నాను.
ఆ రోజు నేను స్కూల్కి వచ్చాను. అప్పుడే మంటలు వచ్చాయి. పారిపోవాలి అనుకున్నాను, కానీ తలుపులన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. నేను కూడా ఇక్కడే, ఆ బాలుడు ఏడుస్తూ చెప్పాడు. ఆ విధంగా తాను మాట్లాడుతూ ఉంటే అరవింద్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈసారి భయం కాదు, ఏదో ధైర్యం. నేను మీకు సహాయం చేస్తాను, నేను మాటిస్తున్నాను అని చెప్పి ఒక్కసారిగా ఏడుస్తున్న బాలుడు నవ్వటం మొదలుపెట్టాడు. ఆ క్షణమే అక్కడికక్కడే అదృశ్యమైపోయాడు. ఇక మరొక వైపు సానియా దృశ్యం. సానియా రైట్ సైడ్ కారిడార్లో నడుస్తుంది. ఆమెకు ఇద్దరి కంటే ధైర్యం కొంచెం ఎక్కువ. కానీ ఈ స్థలం చాలా విచిత్రంగా ఉంది. గర్ల్స్ హాస్టల్ అని ఓ గదికి బోర్డు అయితే కనిపించింది. దాన్ని చూసుకుంటూ టార్చ్ లైట్ వేసుకుంటూ సానియా లోపలికి వెళ్ళింది. అక్కడ చిన్న చిన్న మంచాలు వరుసలో ఉన్నాయి. ప్రతి మంచం మీద కూడా పాత దుప్పట్లు, దిండ్లు మొత్తం చల్లా చెదురుగా ఉన్నాయి. ఆ గోడల మీద పిల్లల యొక్క ఫోటోలు మొత్తం కూడా అతికించి ఉన్నాయి. సానియా తన చేతిలోని టార్చ్ లైట్ అటు ఇటు తిప్పుతూ ఉంటే అప్పుడే దాని వెలుగు ఒక ఫోటో మీద పడింది. అందులో మొత్తం 20 నుండి 30 మంది అమ్మాయిలు నవ్వుతూ కనిపించారు. దాని క్రింద 2023 5వ తరగతి విద్యార్థులు అని రాసి ఉంది. అంటే గత సంవత్సరం ఫోటో అని సానియా అంతే. ఇక అప్పుడే హఠాత్తుగా తాను ఒక నీడ కదలడం గమనించింది. టార్చ్ లైట్ వెంటనే ఆ దిశగా తిప్పింది. అలా చూస్తే అక్కడ ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. కానీ శరీరం పారదర్శకంగా ఇటు నుండి అటువైపుగా కనిపిస్తుంది. దెయ్యం, అది దెయ్యం. అంటే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మీరు నాకు హెల్ప్ చేస్తారా? ఆ అమ్మాయి చాలా చాలా దీనంగా అడిగింది. సానియా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఆ అమ్మాయి కళ్ళల్లో ఉన్నటువంటి బాధను చూసింది. నేను నీకు హెల్ప్ చేస్తాను. నీ పేరేంటి? నా పేరు లక్ష్మి ఆంటీ. నాకు 10 ఏళ్ళు. ఆ రోజు మంటలు వచ్చినప్పుడు నేను హాస్టల్లోనే ఉన్నాను. ఎవరో తలుపులు మొత్తాన్ని బయట నుంచి లాక్ చేశారు. మేమంతా కూడా లోపలే ఇరుక్కుపోయాం. మంటల్లో అంటూ గట్టిగా ఏడ్చింది. తలుపు బయట నుండి లాక్ చేశారా అంటే సానియా ఇప్పుడు అర్థం చేసుకుంది, ఇది ప్రమాదం కాదు, ఒక హత్య అని. ఇక అప్పుడే హాస్టల్ గది మొత్తం కూడా మారిపోయింది. సానియా చుట్టూ 10 నుండి 12 మంది అమ్మాయిలు దయ్యాల రూపంలో కనిపించాయి. అందరూ కాలిన గాయాలతో ఏడుస్తూ మాకు న్యాయం చేయండి అని. ఇక సానియా ఆ దృశ్యాన్ని ఎక్కువసేపు చూడలేకపోయింది. వెనక్కి తిరిగి పరిగెత్తింది. కారిడార్లోకి వచ్చి అక్కడే ఉన్నటువంటి ఓ గోడకు ఆనుకొని ఊపిరి తీసుకుంది. ఇది హత్య, ఉద్దేశపూర్వకంగా ఎవరో చేసినటువంటి హత్య ఇది. ఎవరో ప్లాన్ చేసి మరీ చేశారు. ఇక అప్పుడే ఎక్కడి నుంచో ఒక భయంకరమైనటువంటి నవ్వు వినిపించింది. అహంకారంలా సానియా టార్చ్ లైట్ని ఆ దిశగా తిప్పింది. అలా చూస్తే ఆ కారిడార్ చివర ఒక పెద్ద నీడ కదులుతుంది. అది మనిషి ఆకారంలో లేదు, చాలా పెద్దగా వింతగా ఉంది. దాన్ని చూసిన సానియా భయంతో గట్టిగా అరుస్తూ పరిగెత్తింది. వారు ముగ్గురు ముందు కలిసిన ప్రదేశంలో మళ్ళీ కలిశారు. సానియా, అరవింద్, ప్రభు మెయిన్ హాల్లో కలుసుకున్నారు. ముగ్గురు భయంతోనూ ఉత్కంఠతోనూ ఊపిరి తీసుకుంటున్నారు. ఏం చూశారు మీరు అని అరవింద్ అడిగాడు. దెయ్యాలు, నిజమైనటువంటి దెయ్యాలు, అన్నీ కూడా పిల్లలవి, టీచర్లు, వాళ్ళే ఇక్కడ చనిపోయారు అని సానియా వణుకుతూ చెప్పింది. నాకు కూడా అదే కనిపించింది. కానీ ముఖ్యమైన విషయం, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ప్రమాదం కాదు, ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ స్కూల్ని తగలబెట్టారు అని అరవింద్ చెప్పాడు. రే మచ్చా, నాకెందుకో చాలా భయంగా అనిపిస్తుందిరా. దయచేసి మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాంరా, ఇప్పుడే వెళ్ళిపోదాం, ఎక్కడైనా దారి ఉంటే చూడు అని ప్రభు వణుకుతూ అడిగాడు. ఇక అప్పుడే హాల్లోని లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. పూర్తి చీకటే, మొత్తం చీకటే. అరవింద్ అని సానియా గట్టిగా అరిచింది. నేనిక్కడే ఉన్నాను. అరవింద్ వెంటనే తన యొక్క టార్చ్ ఆన్ చేశాడు. అప్పుడు వాళ్ళ చుట్టూ కూడా వందల దెయ్యాలు కనిపించాయి.
పిల్లలు, టీచర్లు, ప్రిన్సిపల్ అందరూ కూడా. వారంతా కూడా గాయాలతో భయంకరమైనటువంటి రూపాల్లో కనిపిస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారిలో ఏ ఒక్కరూ కూడా వాళ్ళపైన దాడి చెయ్యలేదు. కేవలం నిలబడి ముగ్గురిని చుట్టుముట్టు మరీ చూస్తున్నారు. ఇక అప్పుడే వారిలో ఒక వృద్ధ టీచర్ ముందుకొచ్చింది. మీరు భయపడకండి, మేము మీకు ఎటువంటి హాని చెయ్యము. మేము మాకు జరిగిన అన్యాయాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు న్యాయం కావాలి అని మాట్లాడింది. ఇక వెంటనే ఆమె చెప్పడం కూడా ప్రారంభించింది. ఆ దెయ్యం తన కథను చెప్పసాగింది. అరవింద్, సానియా మరియు ప్రభు నిశ్శబ్దంగా ఉంటున్నారు. నా పేరు సరస్వతి. నేను ఈ స్టన్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రిన్సిపల్ని. ఈ స్కూల్ మా చామంతపురం గ్రామానికి అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడ చదివిన పిల్లలు అందరూ బాగుపడ్డారు. మంచి మంచి కాలేజీల్లో సీట్లు తెచ్చుకున్నారు. ఆమె ఆగిపోయింది. తన కళ్ళల్లో బాధ కనిపించింది. మా ఎమ్మెల్యే మాణిక్యం నాయుడు, వాడు మా గ్రామానికి ఈ స్కూల్ కట్టించాడు. ప్రజలంతా కూడా వాడిని దేవుళ్ళా చూశారు. కానీ అసలు నిజం మాత్రం మాకు తెలీదు. వాడు చాలా దుర్మార్గుడు. ఏం జరిగింది మేడం అని సానియా అడిగింది. గత సంవత్సరం ఎన్నికల సమయంలో మాణిక్యం నాయుడు ప్రజలకు వాగ్దానం చేశాడు. మన స్కూల్ నుంచి టాప్ ర్యాంకులు తెచ్చిన 10 మంది విద్యార్థుల్ని విదేశాలకు పంపి ఉన్నత విద్యను నేర్పిస్తాను, అన్ని ఖర్చులు నేనే భరిస్తాను అని చెప్పాడు. ప్రజలు సంతోషించారు. వాళ్ళంతా అతని మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. 10వ తరగతి పరీక్షలు జరిగాయి. మా స్కూల్ నుంచి 10 మంది పిల్లలు రాష్ట్రంలోనే మంచి మార్కులతో టాప్లో వచ్చారు. అరవింద్ ఆసక్తిగా వింటున్నాడు. ఆ తర్వాత ఏమైంది? ఇక ఒక్కసారిగా సరస్వతి యొక్క ముఖం కోపంతో మారిపోయింది. మాణిక్యం నాయుడు ఆ 10 మంది పిల్లల్ని పిలిచాడు. వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి పంపించాడు. అయితే ఆ పిల్లల్ని విదేశాలకు చదువుకు పంపలేదు, ఒక ముఠాకు ఇచ్చేశాడు. ఒక నెట్వర్క్కే లక్షల రూపాయలకు అమ్మేసుకున్నాడు. ఆ పిల్లలు ఇప్పటికీ ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. ఏంటి, ఇంత దారుణం జరిగిందా అని సానియా దిగ్భ్రాంతి చెందింది. మా స్కూల్లో ఒక టీచర్ రామారావు గారు ఈ నిజాన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే ఆ నెట్వర్క్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతనే ఆయనకు చెప్పారు. రామారావు గారు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పాలని వెంటనే నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటికే మాణిక్యం నాయుడుకు ఈ విషయం తెలిసిపోయింది. ఆ రోజు రాత్రి మా స్కూల్లో పాత పేపర్లు, పుస్తకాలు కాల్చడానికి తెచ్చి ఉంచాడు. మధ్యరాత్రి తన మనుషులతో కలిసి స్కూల్ మొత్తాన్ని చుట్టుముట్టాడు. అన్ని తలుపుల్ని బయట నుంచి లాక్ చేశారు. కిటికీలన్నీ కూడా క్లోజ్ చేశారు. స్కూల్కి నిప్పు పెట్టేశారు. ఆమె ఏడ్చింది. చుట్టూ ఉన్నటువంటి అన్ని దెయ్యాల యొక్క ఏడుపు శబ్దాలు వినిపిస్తుంటాయి. మేము హాస్టల్ లోపల నిద్రపోతున్నాం. అకస్మాత్తుగా మంటలు, పొగ. మేమంతా కూడా పారిపోవాలి అనుకున్నాం. కానీ తలుపులు తెరుచుకోలేదు. కిటికీలు కూడా విరగొట్టడానికి ప్రయత్నించాం. కానీ మా వల్ల కాలేదు. మేము అప్పటికే ఇరుక్కుపోయాం. ఎంతోమంది పిల్లలు, టీచర్లు, ప్రిన్సిపల్ అయినటువంటి నేను అందరం కూడా ఎక్కడికెక్కడే చనిపోయాం. తాను భావోద్వేగంతో మాట్లాడింది. అరవింద్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరుసటి రోజు మాణిక్యం నాయుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఏమీ తెలియనట్టుగా షార్ట్ సర్క్యూట్ వల్ల స్కూల్లో మంటలు చెలరేగాయి. నేను చాలా బాధపడుతున్నాను అని డ్రామా ఆడాడు. డబ్బులు ఇచ్చి పోలీసులు కూడా మేనేజ్ చేశాడు. ఎంక్వైరీ జరగలేదు. ఈ నిజం కూడా బయటకు రాలేదు. మా ఆత్మలు శాంతి పొందలేకపోయాయి. మేము ఈ స్కూల్లోనే ఇరుక్కుపోయాం. చూస్తుంటే మీరు మామూలు మనుషులు కాదు. నిజం వెతకడానికి ఎక్కడికొచ్చారో దయచేసి మాకు హెల్ప్ చేయండి. మాణిక్య నాయుడుకు శిక్ష పడేలా చేయండి. మాకు ఆత్మశాంతి లభిస్తుంది. అరవింద్ వెంటనే ముందడుగు వేశాడు. సరస్వతి గారు, నేను మీకు మాటిస్తున్నాను. మాణిక్య నాయుడికి తప్పకుండా శిక్ష పడేలా చేస్తారు. మీ అందరికీ న్యాయం జరిగేలా చేస్తాము. ఇది నా మాట. ఒక్కసారిగా అన్ని దెయ్యాలు కూడా అదృశ్యమయ్యాయి. స్కూల్ గేట్ కూడా తెరుచుకుంది. ముగ్గురు బయటకొచ్చారు. తెల్లవారింది. ఇక ముగ్గురు కూడా చామంతిపురం గ్రామంలో ఉన్నారు.
ఇప్పుడు వారి ముందు ఉన్నది ఒకే ఒక్క లక్ష్యం. అదేంటంటే మాణిక్యం నాయుడికి శిక్ష పడేలా చేయటం. అరవింద్, మనం ఇప్పుడు ఏం చేస్తాం? నేరుగా పోలీసులకు చెప్తే మనల్ని నమ్మరు కదా. అతను ఎంతో పవర్లో ఉన్నటువంటి వ్యక్తి, వాడిని ఏమీ ఎదిరించలేం అని సానియా అందే. అరవింద్ ఆలోచించాడు. మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. దెయ్యాలు వాటికి న్యాయం కావాలి అన్నారు. మనం మాణిక్యం నాయుడిని ఆ స్కూల్లోకి తీసుకెళ్ళి ఎలా అయినా సరే వాటి ముందు నిలబెట్టాలి. అప్పుడు వాడు ఖచ్చితంగా నిజాన్ని ఒప్పుకుంటాడు. కానీ వారు జాగ్రత్తగా వెనుక ఉన్న గోడ ఎక్కి లోపలకు ప్రవేశించారు. బాత్రూంలో మాణిక్యం నాయుడు స్నానం చేస్తున్నాడు. అరవింద్ వెంటనే ఓ పక్కన దాక్కున్నాడు. అతను బయటకు రాగానే మంతుగుడ్డ అతని ముఖం మీద వేశాడు. అక్కడికక్కడే అతను స్పృహ కోల్పోయాడు. వారిద్దరూ అతన్ని ఒక పెద్ద సంచిలో ప్యాక్ చేసి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ప్రభు ఒక వ్యాన్తో రెడీగా ఉన్నాడు. అతన్ని వ్యాన్లో వేసి ఆ స్కూల్ వైపుగా బయలుదేరారు. రాత్రి 11 గంటలు. గంట మోగింది. గేట్ తెరుచుకుంది. వాళ్ళు వెంటనే మాణిక్యం నాయుడిని స్కూల్ యొక్క హాల్లోకి తీసుకువెళ్ళి అక్కడే ఉన్న కుర్చీకి కట్టేశారు. కొద్ది నిమిషాల తర్వాత వాడికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. భయంతో వణికిపోయాడు. నేనెక్కడున్నాను? ఎవరు మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అరిచాడు. ఇక అప్పుడే అరవింద్ ముందుకొచ్చాడు. మీరు మీ పాత స్కూల్లో ఉన్నారు. మాణిక్యం నాయుడు గారు, స్టన్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుర్తుందా మీకు? అతని ముఖం భయంతో మారిపోయింది. ఎందుకు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారో? ఎందుకు తీసుకొచ్చామో చెప్పాలా? మీరు చేసిన పాపాలకు శిక్ష పడాల్సిన టైం వచ్చింది అని సానియా చెప్పింది. ఇక అప్పుడే హఠాత్తుగా లైట్స్ అన్నీ ఒక్కసారిగా బ్లింక్ అయ్యి ఆరిపోయాయి. స్కూల్ మొత్తం చీకటితో నిండిపోయింది. మాణిక్యం నాయుడు భయంతో కేకలు వేయటం మొదలుపెట్టాడు. లైట్లు మళ్ళీ వెలిగాయి. ఇప్పుడు చూస్తే హాల్ మొత్తం దెయ్యాలతో నిండి ఉంది. సరస్వతి, రామారావు పిల్లలు అందరూ మాణిక్యం చుట్టూ నిల్చున్నారు. దయచేసి నన్ను వదిలేయండి, దయచేసి నన్ను వదిలేసేయండి, వెళ్ళిపోతాను అని చెప్పి మాణిక్యం నాయుడు ఏడుస్తున్నాడు. అప్పుడే ప్రిన్సిపల్ సరస్వతి ఆమె ముందుకొచ్చింది. మాణిక్యం నాయుడు, మీకు ఏం జరిగిందో గుర్తులేదా? మీరు మమ్మల్ని ఏం చేశారో గుర్తులేదా? లేదు, నేను చెయ్యలేదు, అది ప్రమాదం, షాక్ సర్క్యూట్. మాణిక్యం అబద్ధాలు చెప్పాడు. అబద్ధం చెప్తున్నాం అని రామారావు గట్టిగా అరిచాడు. మీరే మంటలు పెట్టారు, మా అందరినీ చంపించేశారు. నిజం ఒప్పుకోండి. దెయ్యాలన్నీ కూడా మాణిక్యం వైపుగా దగ్గరకొచ్చాయి. అతను భయంతో అరుస్తూ ఏడ్చాడు. దయచేసి నన్ను వదిలేయండి, మిమ్మల్ని నేనేమీ చెయ్యలేదు, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే నిజం చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇక వెంటనే అరవింద్ తన మొబైల్ తీసి రికార్డింగ్ మొదలుపెట్టాడు. మాణిక్యం ఏడుస్తూ ఒప్పుకున్నాడు. నేనే చేశాను. 10 మంది పిల్లల్ని అక్రమంగా అమ్మేశాను. కొన్ని లక్షల రూపాయలు తీసుకున్నాను. రామారావుకి ఈ విషయం తెలిసిపోయింది. పోలీసులతో చెప్పాలి అనుకున్నాడు. నేను భయపడ్డాను. అందుకే ఒక రాత్రి ఇక్కడే నిప్పు పెట్టించాను. అందరినీ కూడా చంపించేశారు. దయచేసి నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతాను. నిజం ఒప్పుకున్నాను కదా, ఇంకెప్పుడు ఏ తప్పు చేయను, నన్ను వదిలేయండి అని వేడుకుంటున్నాడు. వెంటనే అరవింద్ రికార్డింగ్ ఆపేశాడు. చాలు, మాకు కూడా కావలసింది ఇదే. సరస్వతి మాణిక్యం వంక చూసింది. నువ్వు మా జీవితాలే బలి తీసుకున్నావు, కానీ మేము మిమ్మల్ని చంపము. బ్రతికి మీ పాపాలకు మీరు శిక్ష అనుభవించాలి, న్యాయస్థానంలో శిక్షను పొందాలి. అన్ని దెయ్యాలు ఒక్కొక్కటిగా మాయమయ్యాయి. వారి ముఖాల్లో శాంతి కనిపించింది. మరుసటి రోజు ఉదయం చామంతిపురం గ్రామ కేంద్రంలో అరవింద్ ఒక పెద్ద స్పీకర్ని పెట్టాడు. గ్రామ ప్రజలందరినీ కూడా పిలిచాడు. చామంతిపురం ప్రజలారా, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాం. గత సంవత్సరం స్టన్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం నిజమైన ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఓ కుట్ర, ఓ హత్య. ప్రజలు ఆశ్చర్యపోయారు. నెమ్మదిగా గుసగుసలు మొదలయ్యాయి.
అరవింద్ మాణిక్య నాయుడు ఒప్పుకున్నటువంటి ఆ రికార్డింగ్ను ప్లే చేశాడు. స్పీకర్ల ద్వారా మాణిక్యం గొంతు వినిపించింది. నేనే చేశాను. ఆ పిల్లలందరినీ అలా చేసింది నేనే. అమ్మేశాను, చంపేశాను. అన్నీ కూడా వివరంగా వినిపిస్తున్నాయి. ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. కోపం వచ్చింది. మాణిక్య నాయుడుకి శిక్ష పడాలి అని గట్టిగా అరవటం మొదలుపెట్టారు. అరవింద్ పోలీసులకు ఫోన్ చేశాడు. రికార్డింగ్ పంపాడు. కొన్ని గంటల్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. కొన్ని వారాల తర్వాత ఆ కేసు కోర్టులో పెట్టారు. అరవింద్ రికార్డింగ్ యొక్క సాక్ష్యం, గ్రామంలోని ప్రజల యొక్క మాటలు. మాణిక్య నాయుడికి జీవిత ఖైదు విధించబడింది. అతని యొక్క అనుచరులు, సహాయకులు అంతా కూడా అరెస్ట్ అయ్యారు. మెల్లగా నెట్వర్క్ను కూడా ఛేదించారు. ఆ 10 మంది పిల్లల్ని కనుగొని వారి కుటుంబాలకు అప్పగించారు. అరవింద్, సానియా మరియు ప్రభు అందరి దృష్టిలో హీరోలయ్యారు. వారి ధైర్యం మరియు పట్టుదలకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియచేశారు. వారు చేసినటువంటి ఆ పనికి వారికంటూ గొప్ప రివార్డ్ లభించింది. కానీ అన్నింటికంటే గొప్ప రివార్డ్ అనేది వారి ఆత్మలకు శాంతి చేకూర్చడం. ఇది అన్నింటికంటే మాకు ముఖ్యమైంది అని చెప్పారు. ఇక్కడితో ఈ సంఘటన ముగుస్తుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా? ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్లో జరిగిన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి మీరు DM చేయండి.